క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 2వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకించాం. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ఈ ప్రవచనాలు చెప్పాడు. యోధ చరిత్రను మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో బబిలోనియులతో యూదులు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారు ఓడిపోయి బబిలోనియాకి బానిసలుగా తీసుకుని పోబడ్డారు. క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో వారు బానిసత్వం నుంచి విడుదల పొంది తిరిగి తమ సొంత దేశానికి యోధాకు తిరిగి వచ్చారు. వారి ముఖ్య పట్టణమైన సియోను, దానినే మనము యెరూషలేము అని పిలుస్తూ ఉన్నాం. తిరిగి వచ్చిన ఆ యూదులు తమ పట్టణాన్ని చూచి, తమ దేశం శత్రువుల చేతిలో ఎంత నాశనమయ్యిందో చూచి చాలా బాధపడ్డారు, దుఃఖించారు. ఇలాంటి దుఃఖంలో, నిరాశలో ఉన్నటువంటి ఈ యూదులను ఉద్దేశించి, ఆ యెరూషలేము వాసులను ఉద్దేశించి యెషయా ప్రవక్త ప్రవచనాలు చెప్పాడు. మీరు అధైర్యపడకండి, దేవుడు మరలా మీ మధ్యకు వస్తాడు, మీతోనే ఉంటాడు. మిమ్మల్ని హింసించిన అన్యులు స్పష్టంగా చూచేలా దేవుడు మీ మధ్య ఉండి గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. నాశనం చేయబడిన మీ యెరూషలేము పట్టణాన్ని దేవుడు మరలా పునరుద్ధరిస్తాడు. ఎంతటి గొప్పను, మహిమను, ఖ్యాతిని, కీర్తిని, వెలుగును ఆ యెరూషలేము నగరానికి ప్రసాదిస్తాడంటే అన్యులందరూ ఆ నగరాన్ని చూచి ఆశ్చర్యపోతారు. ఆ నగరానికి వచ్చిన ఖ్యాతిని, ఘనతను చూచి వాళ్ళు సంతోషంతో ఒకరికొకరు దాని ఘనతను గూర్చి చెప్పుకుంటారు. అలాంటి గొప్ప రోజులు మీకు రానయ్యి ఉన్నవి. రానున్న రోజులు మీకు అన్ని మంచి రోజులే. మీరు అధైర్యపడకండి, దేవుణ్ణి నమ్మండి, మీరు విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి అంటూ ఆ యోధ ప్రజలను ఉద్దేశించి యెషయా చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం ఈనాటి మొదటి పట్టణంలో ఆలకించాం. దేవుడు మరలా యెరూషలేమును తన యొక్క ఆనందాన్ని కలిగించేటటువంటి వధువుగా స్వీకరిస్తాడు. దేవుడేమో వరుడై యెరూషలేము వాసులను వధువుగా స్వీకరించి వారిని ఆదుకుంటాడు, వారిని హక్కున చేర్చుకుంటాడు. వారికి సమస్త ఆనందాన్ని కలిగిస్తూ, సమస్త అవసరాలను తీరుస్తూ ఆ నూతన యెరూషలేమును తన ప్రియమైనటువంటి జాతిగా అతడు తీర్చిదిద్దుకొని, సంరక్షించుకొని మరలా దానిని వైభవోపేతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు. అయితే యెషయా చెప్పిన ఈ ప్రవచనాలన్నీ అక్షరాల నూతన నిబంధన తరువాత నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా చెప్పిన ఆ నూతన యెరూషలేము ఏదో కాదు, స్వయంగా యేసుక్రీస్తు చేత స్థాపించబడిన దైవరాజ్యమే. సువిశేషము యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకించాం. వివాహం ఎప్పుడూ కూడా నూతన జీవానికి గుర్తుగా ఉంటుంది, నూతన జన్మకు సూచనగా ఉంటుంది. అయితే ఈనాడు యేసుక్రీస్తు తన యొక్క మొట్టమొదటి అద్భుతాన్ని వివాహ విందులో జరపడం ద్వారా అతడు ఈ లోకానికి నూతన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని, అతడు గొప్ప అద్భుతాన్ని మానవాళి మధ్య చేసి మనకు నూతన జీవాన్ని ప్రసాదిస్తాడని యోహాను సూచించినట్లయింది. అయితే ఈ యొక్క వివాహానికి మరియమాత, యేసుక్రీస్తువు శిష్యులు ఆహ్వానించబడ్డారు. నిజానికి ఈ కానాపల్లికి చెందినవాడే యేసుప్రభు శిష్యుడైనటువంటి నతనయేలు. బహుశా ఈ వివాహానికి నతనయేలు దగ్గర నుంచే మిగిలిన శిష్యులకు ఆహ్వానం అంది ఉండాలి. అయితే మరియమాతకు, యేసుక్రీస్తునకు ఈ కానాపల్లి వివాహ విందులోని ఆ పెండ్లి కుమారుడు దగ్గర బంధువు కాబట్టి మరియమాత, యేసుక్రీస్తు కూడా ఈ వివాహానికి ఆహ్వానించబడ్డారు. అందుకే మరియమాత దగ్గర బంధువు యొక్క వివాహం కాబట్టి ఆ వివాహ విందులో అంత ఉత్సాహంగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి లోటును కూడా ఆమె గమనించడం, ఆ లోటును పోడ్చమని చెప్పి, వారికి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పి తన కుమారుని దగ్గరకు వెళ్ళి ఈ సందేశాన్ని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోహాను మనకి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు వెల్లడి చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ అద్భుతాన్ని 7వ రోజున చేశాడు అన్నాడు. వారానికి 7 రోజులు. పూర్వ నిబంధన మనం చూసినప్పుడు దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ నాడు విశ్రాంతి తీసుకున్నాడు అన్నాడు.
కానీ యోహాను సువార్తలోనికి వచ్చేసరికి యూదులు నమ్ముతున్నట్లు దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు, అటు తర్వాత ఇక దేవుడు విశ్రాంతిలోనే ఉన్నాడని యూదులు నమ్మిన దాన్ని యేసుక్రీస్తు కొట్టిపారేశాడు. నా తండ్రి ఇంకనూ పనిచేస్తూనే ఉన్నాడని యోహాను శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట విన్న యూదులకు ఎక్కడ లేని కోపం వచ్చింది. వాళ్ళు నమ్మింది ఏమిటి అనంటే 6 రోజుల సృష్టి తర్వాత 7వ రోజు అటు వెనుక దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లు వారు నమ్మారు. కానీ క్రీస్తు లేదు లేదు, నా తండ్రి ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నాడు, ఇదిగో ఈనాడు ఇంకనూ పనిచేస్తూనే ఉన్నాడు అన్నాడు. నిజంగా దేవుడు చేసిన ఇంకొక పని ఏమిటి అని అంటే నూతన సృష్టి. నూతన నిబంధనను సృష్టించాడు, నూతన నిబంధన మనకు అందించాడు. ఈ నూతన నిబంధన ద్వారా పాపంలో పడిన మానవుణ్ణి మరలా లేవనెత్తాడు, తన రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు, రక్షణ పనిని కొనసాగించాడు. అందుకే దేవుడు 7వ రోజును కూడా పనిచేశాడని మనం చెబుతున్నాం. అయితే ఈ నూతన నిబంధన మన రక్షణ చరిత్రను దేవుడు చేయాలి అనుకున్నప్పుడు మొదటిగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటి అనంటే, ఇదిగో మనందరి తల్లి, దేవుని తల్లి, సాక్షాత్తు దేవుణ్ణి ఈ లోకానికి తన రక్త మాంసాలు పంచి ఈ లోకానికి తీసుకుని వచ్చే దైవ చిత్తానికి బద్ధురాలై, దేవునికి విధేయురాలై, దేవునికి ప్రియమైన కుమార్తెగా జీవించే మరియమాతను దేవుడు సృష్టించాడు. అందుకే నూతన నిబంధనలో, నూతన సృష్టిలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మరియమాత. కాబట్టి మనము మరియమాతను దేవుడు ఆ 7వ రోజున చేసినట్లుగా, శనివారం చేసినట్లుగా మనం భావించుకోవచ్చు. అయితే ఈ 7వ రోజు విశ్రాంతికి బదులుగా దేవుడు పని చేసినట్లు, ఆ దేవుడు చేసిన పని నూతన సృష్టి అయినట్లు, ఆ నూతన సృష్టి ఏమిటి అనంటే, ఇదిగో నూతన నిబంధనలో తన కుమారుని చేత రక్షించబడ్డ ఈ నూతన సృష్టి అయిన రక్షించబడిన జాతి మనమే. కాబట్టి ఈ గొప్ప సంఘటనని, ఈ రక్షణ చరిత్రను దేవుడు చేశాడు. కాబట్టి ఆ రక్షణ చరిత్రలో మొదటి అడుగు మరియమాతను నూతన నిబంధనలో దేవుడు రూపొందించడమే. కాబట్టి మరియమాత ఈ శనివారం నాడు రూపొందిందని భావిస్తూ మరియమాతకి శనివారాన్ని అంకితం చేసి ప్రతి శనివారము కూడా మరియమాతకు అర్పించబడిన రోజుగా భావించి మనమందరము శనివారం నాడు మరియ తల్లిని గౌరవిస్తూ, ఆమె గౌరవార్థం దివ్య పూజలు అర్పిస్తూ, ఆమె గౌరవార్థం జపమాలలో జపిస్తూ ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం శనివారం రోజున. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము వివాహ విందులో, నూతన సృష్టికి, నూతన జీవానికి గుర్తైన వివాహ విందులో ప్రభు ఈ అద్భుతాన్ని చేయడం ద్వారా ఎదుగో దేవుడు నూతన సృష్టిని చేస్తున్నాడని, నూతనమైన జీవాన్ని మానవాళికి ఇస్తున్నాడని ప్రభు సూచించినట్లయింది. మనం యోహాను శుభవార్తను గమనించినప్పుడు 2వ రోజున దేవుడు ఈ కార్యాన్ని చేశాడని తెలియచేశాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనం మనం చూసినప్పుడు మరునాడు అని యోహాను మనకి ఒక సంఘటనను గూర్చి చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు బప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చిన ఆ రోజు 2వ రోజు అన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మరలా వేరొక సంఘటన జరిగినట్లుగా మనకి తెలియజేశాడు. అది 3వ రోజు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 43వ వచనంలో ఒక సంఘటన జరిగినట్టుగా మనకు తెలియజేశాడు. మరునాడు అని అక్కడ చెప్పాడు. అది 4వ రోజు. తరువాత 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజున ఇదిగో కానాపల్లి వివాహ విందులో ఒక అద్భుతం జరిగిందంటూ మనకి 7వ రోజున జరిగిన అద్భుతంగా ఈ అద్భుతాన్ని మన ముందుంచాడు. అనగా 7వ రోజున దేవుడు నూతన సృష్టిని చేస్తున్నాడని, ఆ నూతన సృష్టి ఏమిటి అనంటే రక్షించబడిన నూతన నిబంధన ప్రజలని, ఆ నూతన నిబంధన ప్రజలను రక్షించే కార్యాన్ని దేవుడు 7వ రోజున చేశాడని మనకు తెలియజేశాడు. అందుకే ఆ 7వ రోజున జరిగిన ఈ కానాపల్లి వివాహ విందులో జరిగిన ఈ అద్భుతాన్ని మనం పరిశీలించినప్పుడు మరియమాత అక్కడ వచ్చినటువంటి ఆ లోటును తన కుమారునికి విన్నవించింది. వీరి దగ్గర ద్రాక్షరసం అయిపోయింది అని మరియమాత యేసుక్రీస్తునకు తెలియజేసింది. ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా అది నాకేమి నీకేమి అంటూ ఉన్నాడు. అదేదో పట్టనట్లుగా ప్రభు మాట్లాడాడు. కానీ నిజానికి ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటి అనంటే, అమ్మా నీవు ఈ రోజున వారికి వచ్చిన లోటును పోడ్చమని అడుగుతూ ఉన్నావు. నిజమే,
మానవాళికి వచ్చిన లోటు పోడ్చడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఇదిగో నేను ఈ లోకానికి అందుకే వచ్చాను, కానీ నా గడియ ఇంకనూ రాలేదు. ఇక్కడ రెండు భావాలు ఉన్నాయి. నేను ఇంకా నా బహిరంగ జీవితం ప్రారంభించి దేవుడు కోరినట్టుగా రక్షణ సందేశాన్ని అందించే ఆ గడియ ఇంకనూ రాలేదు అని ఒక అర్థము. రెండవది, నేను మానవాళిని రక్షించి అందరినీ దేవుని బిడలుగా మార్చేటటువంటి ఆ గడియ, ఆ శ్రమల మరణ గడియ ఇంకనూ రాలేదు. అప్పుడే నీవు మానవాళికి వచ్చిన ఆ లోటును పోడ్చమని, మరలా వారిని పవిత్రపరిచి దేవుని బిడలుగా మార్చి ఆ రక్షణపు ఆనందాన్ని, ఆ రక్షణపు దీవెనలను ప్రసాదించమని అడుగుతూ ఉన్నావు. మరి ఆ గడియ ఇంకనూ రాలేదు కదా తల్లి. అయినా వాస్తవం ఏమిటి అనంటే, మానవాళి లోటుపాట్లు పూడ్చే కార్యం నీది నాది కాదు, అది నా తండ్రిది, దేవునిది. అతడే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ లోటుపాట్లన్నీ సరిచేసి వారిని పవిత్రపరిచి తన బిడ్డలుగా మార్చుకొని తన రక్షణానుగ్రహాలను అందిస్తాడు. కాబట్టి అది నీకేమి నాకేమి అని ప్రభు పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు మరియమాతను స్త్రీ అని సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో ఆదాము ఏవల ఉదంతం మనం చదివినప్పుడు రచయిత ఏవను స్త్రీ అని సంబోధించాడు. అయితే ఆ స్త్రీ బలహీనురాలై పాపములో పడి పాప ఫలితంగా తాను తన బిడలనందరినీ వినాశనానికి గురి చేసింది. కానీ రెండవ యావగా పిలువబడిన మరియమాత తన యొక్క దైవశక్తితో దేవునికి విధేయురాలై దైవానుగ్రహాలతో నింపబడి శక్తిమంతురాలిగా నిలచి సకల మానవాళిని వినాశనము నుండి విడుదల చేసింది. దైవ చిత్తానికి లోబడి తన కుమారుని ద్వారా, తన యొక్క విధేయత ద్వారా, తన కుమారుని విధేయత ద్వారా ఈ మానవాళికి పోగొట్టుకున్నటువంటి దైవపుత్రత్వాన్ని తీసుకుని వచ్చింది. మానవాళిని రక్షణతో, రక్షణానుగ్రహాలతో నింపింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు యేసుక్రీస్తు మరియ తల్లిని అమ్మ అని, తనకున్నటువంటి ఆ తల్లికి తనయుడు అన్న ఈ బంధాన్ని మాత్రమే సూచించకుండా, ఇదిగో పూర్వ నిబంధనలో దేవుడు పలికినట్లు స్త్రీ నీ తలను చితకద్రొక్కుతుంది, తన కుమారుని ద్వారా నీకు గర్వభంగాన్ని కలిగించి నీ తలను చితకద్రొక్కి నీకు అంతాన్ని, నీకు ఓటమిని కలిగిస్తుందని దేవుడు చెప్పినట్లు ఆ సాతానును ఓడించి దానికి గర్వభంగాన్ని కలిగించి ఆ స్త్రీ ఎవరో కాదు మరియమాతేనని ప్రభు సూచిస్తూ మరియ తల్లిని స్త్రీ అని సంబోధించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి మరియమాతను అతడు తిరస్కరించలేదు, మరియమాతను అతడు ఏ విధంగానూ అగౌరవపరచలేదు. అందుకే మరియమాత మనకి పట్టనట్లు కనపడినట్లు మాట్లాడినట్టు ప్రభు మాట్లాడిన ఆ మాత సేవకుల దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయమని చెప్పింది. ఇక్కడ మరియమాత తన కుమారుడు చెప్పినట్టుగా చేయమని సేవకులకు చెప్పడం ద్వారా ప్రభు ఏ విధంగానూ మరియమాతను తిరస్కరించలేదని మనం గ్రహించాలి. ప్రభువే గనక తిరస్కరించినట్లయితే మరియమాత ఆ సేవకుల దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పినట్లుగా చేయమని చెప్పేది కాదు. ఈ రీతిగా అక్కడ ప్రభువు ఉంచబడినటువంటి మామూలు నీటిని, పచ్చి నీళ్లను శ్రేష్టమైన విలువైన ద్రాక్షరసంగా మార్చాడు. మనమందరమే దైవపుత్రత్వాన్ని పోగొట్టుకొని పాప ఫలితంగా విలువలేని పచ్చి నీళ్లుగా ఉన్నప్పుడు ప్రభు మన మధ్యకు వచ్చి మన జీవితాలను గొప్ప మార్పునకు గురి చేశాడు. దేవుని దైవానుగ్రహాలు మనకు తీసుకుని వచ్చాడు. మనల్ని విలువైన శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాడు. మనకి పాప క్షమాపణ తెచ్చి మనల్ని దేవుని పుత్రులుగా మార్చాడు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. నిజంగా ప్రభు మనల్ని దేవుని బిడలుగా మార్చింది శిలువ మీద తన శ్రమల మరణం ద్వారానే. అందుకనే ప్రభువు నా గడియ ఇంకనూ రాలేదు అని మరియ తల్లితో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శిలువ మరణ గడియ ద్వారానే క్రీస్తు మన అందరి లోటుపాట్లు తీసివేశాడు. మనల్ని పాపము నుండి కడిగాడు, పాప క్షమాపణకు గురి చేశాడు, మనల్ని దేవుని బిడలుగా మార్చాడు, నిత్య జీవానికి మనల్ని నడిపించాడు. కాబట్టి ఆ గడియ నిజంగా రాలేదు అంటూనే తల్లిని విధేయించి, తల్లిని గౌరవించి, ఆ తల్లి కోరినట్టుగా అక్కడ పచ్చి మంచినీళ్లను ప్రభు ద్రాక్షరసంగా మార్చాడు.
ఆ పెళ్లి నడిపేడి పెద్ద కూడా గ్రహించని లోటును మరియ తల్లి గ్రహించింది. కుమారుణ్ణి అడిగింది. కుమారుడు తల్లిని విధేయించి అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. పెళ్లిని నడుపుతున్న పెద్ద ఎవడైనా శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ముందు వడ్డిస్తాడు, తర్వాత నాసి రకమైన ద్రాక్షరసాన్ని వడ్డిస్తాడు. ద్రాక్షరసాన్ని శ్రేష్టమైంది తాగినప్పుడు వాడు ఏమి తాగుతున్నాడో వాడికి తెలుసు కాబట్టి వాడు దానిని తాగుతాడు. ఇక అది మొత్తెక్కిన తర్వాత నాసి రకమైన ద్రాక్షరసం ఇచ్చినా, నీరిచ్చినా, పాలిచ్చినా తెలియనటువంటి స్థితిలో వాడు తాగుతాడు కాబట్టి నాసి రకమైన ద్రాక్షరసాన్ని తరువాత అందిస్తారు. కానీ ఇక్కడ నువ్వు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇప్పటివరకే అందించకుండా ఉన్నావేమిటి అని చెప్పి పెళ్లి పెద్ద పెండ్లి కుమారుడిని అడిగాడు. ఇక్కడ శ్రేష్టమైన ద్రాక్షరసం యేసుక్రీస్తువే. మనం ముందు ప్రాధాన్యతనివ్వవలసిన వాడు, ముందు మన జీవితంలోనికి స్వీకరించవలసిన వాడు ఆ యేసుక్రీస్తువే. ఆ యేసుక్రీస్తునకు మనం ప్రాధాన్యతనిచ్చి ముందు ఆయనను మనం రుచి చూడవలసిన వాళ్ళమై ఉన్నాము. ఆయన సందేశాన్ని ఆయన విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించి మన జీవితాలను మనం ధన్యం చేసుకోవలసిన వారిమై ఉన్నామని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాము. యోహాను సువార్తకారుడు ఈ అద్భుతం జరిగిన తరువాత శిష్యులు ఆయనను నమ్మినట్లుగా మనకు తెలియచేశాడు. అక్కడ జరిగినటువంటి ఈ అద్భుతం ద్వారా ఎంతటి మార్పును అక్కడ తన శిష్యులు చూచారో, ఎంతటి విశిష్టతను ఆ పెండ్లి విందులో వారు గమనించారో, ఎంతటి ఆనందాన్ని, ఎంతటి మార్పును అక్కడ వాళ్ళు పసిగట్టగలిగారో మనకి సూచిస్తూ యోహాను ఈ మార్పునంతటినీ పసిగట్టిన శిష్యులు యేసుక్రీస్తుని నమ్మారు అన్నాడు. నిజానికి మనమందరం మన రక్షకుడు యేసుక్రీస్తేనని పచ్చి మంచినీళ్ళ లాంటి మన జీవితాలను శ్రేష్టమైన ద్రాక్షరసంగా విలువైందిగా మారుస్తూ ఉన్న ఆ ప్రభుని మనం విశ్వసించి ఆయన అనుగ్రహించే రక్షణానుగ్రహాలు పొందుకొని నిత్య జీవానికి వారసులమై దైవపుత్రత్వాన్ని పొంది మన జీవితాలను విలువైనవిగా మార్చుకోవాలి. దానికంతటికీ మనం యేసుక్రీస్తుని విశ్వసించడమే ముఖ్యమని సూచిస్తూ మనకి ఈ విషయాన్ని సువార్తకారుడైన యోహాను వెల్లడి చేస్తూ ఉన్నాడు. యోహాన్ అన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతం ఇది అన్నాడు. పవిత్రాత్మ ప్రేరణ చేత రాయబడని కొన్ని గ్రంథాలలో యేసుక్రీస్తు బాల్యంలో కొన్ని అద్భుతాలు చేసినట్లుగా మనకి చెప్పబడ్డాయి. కానీ వాటన్నిటిని కొట్టేస్తూ యోహాను ఇదిగో యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతం ఇదేనంటూ మనకు తెలియచేశాడు. ఆ రోజుల్లో ఈ అద్భుతం ప్రజల మధ్య ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఈ అద్భుతం యోహానుని ఎంతో ప్రభావితం చేసింది. ఏ సువార్తల్లోనూ చెప్పబడని ఈ అద్భుతాన్ని యోహాను మనకు అందిస్తూ ఈ అద్భుతం ద్వారా గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన ద్రాక్షరసమైన క్రీస్తును మనం విశ్వసించాలి. మన పచ్చి మంచినీళ్ళ లాంటి జీవితాన్ని విలువైన ద్రాక్షరసంగా మార్చి మనల్ని దేవుని బిడ్డలుగా విలువైన జీవితాలుగా మార్చేది ఆయనేనని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని ఆ ప్రభువుని మన జీవితంలోనికి స్వీకరిద్దాం. ఆ శ్రేష్టమైన ద్రాక్షరసమైన క్రీస్తుని మన జీవితంలో రుచి చూద్దాం. ఆయన్ని అనుసరిద్దాం. ఆయన వాక్యానుగుణంగా జీవిద్దాం. ఆయన ఇచ్చేటటువంటి ఆ రక్షణానుగ్రహాలు పొందుకొని మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ విధంగా మీ జీవితాలు ధన్యం చేసుకోమని ఈనాడు సువార్తకారుడైన యోహాను ఈ అద్భుతం ద్వారా మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. నూతన జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన క్రీస్తు మన జీవితాలను నూతనపరచి మనల్ని నిత్య జీవంతో నింపి మన జీవితాలను కాచి కాపాడునుగాక. ఆమేన్.